నమస్కారం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది కదూ. ఈ రోజువారీ జీవితంలో పడి ఆ ఒత్తిడి, సవాళ్ల మధ్య మనసులో ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి? అసలు ఈ ప్రాపంచిక జీవితం అనే ఒక పెద్ద వ్యాధికి శ్రీరామకృష్ణులు చెప్పిన మందేంటో, ఆ నివారణోపాయమేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, మరి ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, ఈ ప్రపంచం చూడ్డానికి ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. కాని అదే సమయంలో ఎందుకో ఇది మనల్ని బంధించేస్తున్న ఒక ఉచ్చులా కూడా అనిపిస్తుంది. ఈ విచిత్రమైన పరిస్థితేంటి? ఈ చిక్కుముడిని శ్రీరామకృష్ణుల వారి మాటల సహాయంతో విప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచం యొక్క స్వభావంలోనే దాగి ఉంది. అదే ప్రపంచం యొక్క మాయ. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారంటే, ఈ జగత్తు అంతా భగవంతుడి సృష్టే, కాని అది ఎంత అద్భుతంగా, ఎంత మాయగా ఉంటుందంటే మనుషులు దానికే ఆకర్షితులై ఆ సృష్టికర్తనే పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, మనం సృష్టిని చూస్తాం, ఈ ప్రపంచాన్ని చూస్తాం, భగవంతుడి ఆస్తిని చూసి అబ్బా ఎంత బావుంది అని మైమరిచిపోతాం. కాని విచిత్రం ఏంటంటే, ఆ ఆస్తి యజమాని అయిన సృష్టికర్తను మాత్రం పూర్తిగా మర్చిపోతాం. శ్రీరామకృష్ణులంటారు, సరిగ్గా ఈ మరపే మన జీవితంలో ఉండే అంతులేని దుఃఖానికి, అశాంతికి అసలైన కారణం అని. సరే, మరి భగవంతుణ్ణి మరచి కేవలం ఈ ప్రపంచంలోనే బ్రతికితే ఏమవుతుంది? ఆ దారి ఎలా ఉంటుంది? అదొక ముళ్ల మార్గంలాంటిది అంటారు శ్రీరామకృష్ణులు. దీని వివరించడానికి ఆయన కొన్ని చాలా శక్తివంతమైన ఉదాహరణలు చెప్పారు. అవేంటో చూద్దాం. మొదటిది నదిలోని సుడిగుండం. ఈ సంసారం అంటే మన ప్రాపంచిక జీవితం అచ్చమొక సుడిగుండం లాంటిదట. పైకి చూస్తే నీళ్లు ప్రశాంతంగానే కనిపిస్తాయి, కాని ఒక్కసారి అందులో కాలు పెట్టామో దాని ఆకర్షణ శక్తి మనల్ని బలంగా లోపలికి లాగేస్తుంది. ఇక బయటపడదామని మనమెంత ప్రయత్నిస్తే అంత లోపలికి కురుక్కుపోతాం. ఇక రెండో ఉదాహరణ, ఇది మనందరి అనుభవానికి ఇంకా దగ్గరగా ఉంటుంది. అదే ముళ్లకంప. సంసారం ఒక ముళ్లకంప లాంటిదట. ఎలాగంటే, ఒక సమస్య అనే ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని ఎలాగోలా పీకేస్తాం. అబ్బా బయటపడ్డం అనుకునే లోపే మరో బంధం, మరో కోరిక అనే ఇంకో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇదొక నిరంతర పోరాటంలా సాగిపోతూనే ఉంటుంది. ఇక మూడోది పద్మవ్యూహం. మహాభారతంలో అభిమన్యుడి కథ మనకు తెలుసుకదా. లోపలికి వెళ్లే దారి తెలుస్తుంది, కాని బయటకొచ్చే దారే దొరకదు. మన ప్రాపంచిక జీవితం కూడా అంతే. చాలా సులభంగానే ఇందులో అడుగు పెడతాం, కాని ఆ తర్వాత బాధ్యతలు, కోరికలు అనే వ్యూహంలో పూర్తిగా చిక్కుకుపోతాం. అసలు మన జీవిత లక్ష్యమేంటో మర్చిపోయి అక్కడే మన శక్తినంతా కోల్పోతాం. అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. సమస్య ప్రపంచంలో లేదు. శ్రీరామకృష్ణులు ప్రపంచాన్ని వదిలేయమని చెప్పట్లేదు. సమస్య ఎక్కడుందంటే, సరైన ఆధ్యాత్మిక పునాది లేకుండా, అంటే భక్తి, జ్ఞానం అనే కవచాలు లేకుండా ఈ సంసారంలోకి ప్రవేశించడంలో ఉంది. అప్పుడు మాత్రమే అదొక ముళ్ల కంపలా, ఒక పద్మవ్యూహంలా ప్రమాదకరంగా మారుతుంది. సరే, ఇంతసేపు సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. శ్రీరామకృష్ణులు ఈ ప్రపంచ వ్యాధికి 2 అద్భుతమైన మందులు చెప్పారు. అదే ఈ 2 విధాల నివారణోపాయం. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే, 1 సాధు సాంగత్యం, 2 ప్రార్థన. అంతే, వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదూ. కాని ఈ 2 చాలా చాలా శక్తివంతమైన సాధనాలు. మొదటగా సాధు సాంగత్యం. అసలు సాధు సాంగత్యం అంటే ఏంటి? అంటే కేవలం మంచివాళ్లతో సమయం గడపడం మాత్రమే కాదు. ఎవరితో ఉంటే మనకు భగవంతుడి మీద ఆలోచనలు కలుగుతాయో, ఎవరితో ఉంటే మన ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందో అలాంటి వాళ్ల సహచర్యాన్ని వెతుక్కుని మరీ కోరడం. ఇక్కడ శ్రీరామకృష్ణులు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. ఈ ప్రపంచవ్యాధి అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంటే ఒక క్రానిక్ డిజీజ్ లాంటిదట. ఆలోచించండి, మనకు అలాంటి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి మందులు తెట్టుకుని ఊరుకుంటామా? లేదు కదా. రెగ్యులర్గా చెకప్కి వెళ్తూనే ఉంటాం. అలాగే ఈ సాధు సాంగత్యం కూడా ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోదు. అదొక నిరంతర ప్రక్రియగా ఉండాలి. సరే, మరి ఈ సాధు సాంగత్యం వల్ల మనకు కలిగే అసలైన ప్రయోజనమేంటి? ఇది నెమ్మదిగా మనలో భగవంతుడి మీద ప్రేమను, అనురాగాన్ని పెంచుతుంది.
ఆ ప్రేమ క్రమంగా వ్యాకులతగా మారుతుంది. వ్యాకులత అంటే భగవంతుణ్ణి చూడాలి, ఆయనను చేరాలి అని ప్రాణాలు తపించిపోయే ఒక తీవ్రమైన ఆరాటమన్మాట. ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్లడానికి ఈ తపనే అసలైన ఇంధనం. ఇక రెండో మందు ప్రార్థన. అయితే ఇది మనం మామూలుగా మొక్కుబడిగా చేసే ప్రార్థన కాదు. మనసు నిండా ఆ వ్యాకులతతో, ఆ తీవ్రమైన ఆరాటంతో చెయ్యాలి. ఎలాగంటే, ఒక బిడ్డ తన తల్లిదండ్రుల ఆస్తిలో తన వాటా కావాలని ఎంత హక్కుగా, ఎంత పట్టుదలగా అడుగుతాడో అలాంటి పట్టుదలతో మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. నిజానికి ఇది మనిషికి దేవుడికి మధ్యున్న సంబంధాన్నే మార్చేస్తుంది. మనం దేవుణ్ణి అయ్యా దయ చూపించు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వే నన్ను సృష్టించావు కాబట్టి నన్ను చూసుకోవడం నీ బాధ్యత, నీ కర్తవ్యం, అది నీ దయ కాదు అని ఒక హక్కుతో అడగాలి. ఆలోచించండి, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం వాళ్ళ కర్తవ్యం, అంతేగాని దయ కాదు కదా. అచ్చం అలాగే. ఓకే, సాధు సాంగత్యం, ప్రార్థన, ఈ రెండు మార్గాలు తెలిసాయి. మరి వీటిని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడమెలా? దానికి ఒక ముఖ్యమైన వ్యాయామం అవసరం. అదే ఆధ్యాత్మిక వ్యాయామం. దానికి కావలసిన సాధనమే వివేచన. వివేచన అంటే సదసత్ విచారం. సింపుల్గా చెప్పాలంటే శాశ్వతమైనదేది, అశాశ్వతమైనది ఏది అని మనకు మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటం. భగవంతుడొక్కడే సత్యం, ఆయనే శాశ్వతం. ఈ ప్రపంచం, ఇక్కడి సుఖాలు అన్నీ అశాశ్వతం, మిథ్యా అనే స్పృహను నిరంతరం మనస్సులో కలిగి ఉండటమే వివేచన. ఈ వివేచనను ఆచరించడానికి శ్రీరామకృష్ణులు మరో అద్భుతమైన ఏనుగు ఉదాహరణ చెప్పారు. మన మనసుందే, అదొక ఏనుగు తొండంలాంటిదట. దాని సహజగుణమేంటి? అటూ ఇటూ ఊగుతూ దొరికినదాన్ని పట్టుకోవటం. అలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ ప్రాపంచిక సుఖాలవైపు, అంటే కామినీ కాంచనాల వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరి అప్పుడు మావటివాడు ఏం చేస్తాడు? తన చేతిలో ఉండే అంకుశంతో ఆ తొండాన్ని నియంత్రిస్తాడు, కరెక్ట్ దారిలో పెడతాడు. ఇక్కడ ఆ అంకుశమే మన వివేచన. మన మనస్సు అనే తొండం తప్పుదారి పడుతున్న ప్రతిసారీ మనం ఈ వివేచన అనే అంకుశంతో దాన్ని మళ్లీ వెనక్కి తిప్పి భగవంతుడి వైపుకు మళ్లించాలి. చూడండి, ఈ నిరంతర ప్రక్రియే అసలైన ఆధ్యాత్మిక వ్యాయామం. మనసు అటు వెళుతుంది, మనం దాన్ని ఇటు లాగుతాం. మళ్ళీ అటు వెళుతుంది, మళ్ళీ ఇటు లాగుతాం. మనం శరీరం కోసం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో, మన అంతర్గత ఆరోగ్యం కోసం ఈ మానసిక ఆధ్యాత్మిక వ్యాయామం అంతకంటే ఎక్కువ అవసరం. కాబట్టి క్లుప్తంగా మన ఈరోజు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ ప్రపంచమనే ఆకర్షణలో పడి సృష్టికర్తను మరిచిపోకూడదు. ఆధ్యాత్మిక ఆధారం లేకుండా బ్రతికితే అది ముళ్లబాట అవుతుంది. మరి దీనికి మందేంటి? నిరంతర సాధుసాంగత్యం మరియు ఆరాటంతో కూడిన ప్రార్థన. వీటన్నిటినీ ఆచరణలో పెట్టడానికి మనం రోజూ చెయ్యాల్సిన వ్యాయామమే వివేచన. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈరోజు మన మనస్సు అనే ఏనుగు తొండం దేనివైపు ఎక్కువగా చాచబడింది? శాశ్వతమైన భగవంతుడివైపా, లేక అశాశ్వతమైన ఈ ప్రపంచం వైపా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే ఆ సమాధానంలోనే మన తర్వాతి అడుగేంటో తెలిసిపోతోంది. నమస్కారం.